హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే గురుకులం హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనకి 5th క్లాస్ 6th క్లాస్కి సంబంధించిన అడ్మిషన్ చేసుకున్నారు కదా. సో దానికి సంబంధించిన హాల్ టికెట్స్ రావడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్లో చూడండి, గురుకుల్ హాల్ టికెట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత కింద మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో వీటీజీ సెట్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఏంటంటే డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఒక పేజీ అయితే రావటం జరుగుతుంది. సో ఈ పేజీలో మీరు 3 టైప్ ఆఫ్ వేస్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేసేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చేసుకోవచ్చు. లేకపోతే నేమ్ మీద ప్రెస్ చేసేసుకొని క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో మీద ప్రెస్ చేయొచ్చు. లేకపోతే మొబైల్ నెంబర్ ఇచ్చేసేసుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి గో మీద ప్రెస్ చేసేసుకోవచ్చు. సో దీంట్లో మీరు ఏదైనా 3 టైప్ ఆఫ్ వేస్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఏదైనా ఇచ్చేసి గో మీద ప్రెస్ చేయండి. గో మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు గో మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద ప్రెస్ చేయండి. డౌన్లోడ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మనకి హాల్ టికెట్ అనేది అయితే ఈ విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్ కనిపిస్తుంది కదా. సో ప్రింట్ మీద ప్రెస్ చేసేసుకొని హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన మీ ఎగ్జామ్ టైం ఏంటి అన్ని మొత్తం దీంట్లో ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.